విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల రీత్యా ఏ పార్టీ ఎవరికి చేరువో, ఆ ఏ పార్టీ అండదండలు ఏ పార్టీకి ఉన్నాయో అసలు జనాలకి అర్థం కావట్లేదు. సో అర్థమయ్యే టైంలో కొన్ని హింట్లు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తిరుమల లడ్డు కల్తీ అయిన విషయంలో మరి ఒకవేళ కేంద్రంలో పెద్దలు హిందూ మతవాదులు ఖచ్చితంగా హిందూ పార్టీ అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఆ పార్టీకి ఒకవేళ చంద్రబాబు మనం గతంలో మాట్లాడుకున్నట్టు చంద్రబాబు నాయుడుకి ఎంతో కొంత విరుద్ధంగా ఆ పార్టీ పెద్దలు ఉన్నట్టయితే మరి ఇప్పుడు ఈ అంశంతో వీళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా అనే విషయాన్ని మనం కుండబద్దలు గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మరి చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఈ అంశంతో బీజేపీ పెద్దలకి చంద్రబాబు మరింత దూరం కానున్నారా? అలాంటి అవకాశాలు అయితే ఏమి లేవండి. బీజేపీ పార్టీ యాక్చువల్గా గతంలో ఉన్న బీజేపీ అనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీలో ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా అజమాయిషీలో నడుస్తున్న బీజేపీ పార్టీలో ఎప్పుడు ఎవరితోటి వాళ్ళకి మిత్రుత్వం కానీ శత్రుత్వం కానీ ఉండదు. అంతా ఈక్వేషన్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. A+B² ఎంత అని అంటే ఒక ఈక్వేషన్ చెబుతారు చూడండి. అలాంటి ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి నరేంద్ర మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర. దాన్ని ఇప్పుడు బీజేపీ అవలంబిస్తానే ఉంటది. ఎక్కడ ఎవరిని చేల్చాలి, ఎక్కడ ఎవరిని అతికించాలి, ఎక్కడ ఎవరిని ఏ రకంగా అటువైపునున్న వాళ్ళని ఇటువైపు తిప్పుకోవటానికి దర్యాప్తు సంస్థల్ని వాడుకోవాలి. ఇలాంటి పరిస్థితులు అన్నిటికీ వాళ్ళ దగ్గర కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ లో వాళ్ళకి హిందుత్వం అనే దాంతోటి సంబంధం లేదు, మిత్రుత్వం అనే దాంతోటి సంబంధం లేదు, శత్రుత్వం అనే దాంతోటి సంబంధం లేదు. ఉదాహరణకి మిత్రుత్వం దగ్గర తీసుకుని, మిత్రుత్వం శత్రుత్వం అనే దాని దగ్గర తీసుకుంటే, ఇప్పుడు మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు శివసేన బీజేపీ కలిసి పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ వాళ్ళందరూ అదొక గ్రూపు, అది వేరే. ఇందులో ఈ శివసేన కన్ఫామ్ గా ఈ మాకే సీఎం కావాలి అని పట్టుబట్టడంతో శివసేనలో చీలికలు ఏర్పడ్డాయి. షిండే శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన, ఒరిజినల్ శివసేన షిండేకే వెళ్ళటం జరిగింది గుర్తులతో పాటుగా. దీంతో పాటుగా ఎక్కడ ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ఎన్సీపీ దగ్గర కూడా వెళ్ళారు. శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, దాన్ని కూడా రెండుగా చీల్చారు. ఇక్కడ శత్రువైనా మిత్రువైనా చీలిక ఒకటే. ఆ చీలిక దేనికి? బీజేపీకి ఉపయోగపడే అంశం ఏది ఉందో అది మాత్రమే ఉంటది. ఇది ఒక ఈక్వేషన్. ఇది ఒక రకమైన ఈక్వేషన్. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏలోకి కొంతమంది మిత్రుల్ని ఆహ్వానించటం కోసం, బలంగా ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా చేయటం కోసం రెండు రకాలైన ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గనక పార్లమెంట్లో అభివర్ణించినట్టు, నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ ఈ ఈ చెయ్యి ఒక ఒక భుజం మీద, ఈ చెయ్యి మరొక భుజం మీద, అంటే ఒక చెయ్యి చంద్రబాబు నాయుడు భుజం మీద, ఇంకొక చెయ్యి నితీష్ కుమార్ భుజం మీద వేసి పార్లమెంట్కి ఈడ్చుకుంటా వచ్చాడు అని చెప్పినట్టుగా, ఈ చంద్రబాబు నాయుడు గాని నితీష్ కుమార్ గాని ఎన్నికలకు ముందు ఎప్పుడు ఈ ఎన్డీఏలో కలిసిన వాళ్ళు కాదు. అంటే ఇంత ముందు కలిసిన వాళ్ళే, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత మళ్ళీ కలవలేదు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది, అక్కడ నితీష్ కుమార్కి ప్రలోభం జరిగింది. ఏం జరిగింది? బీహార్లో నితీష్ కుమారు మహాగఠబంధన్లో ఉన్నాడు. జేడీయూ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, దాంతో పాటుగా కాంగ్రెస్, ఈ నితీష్ కుమారు, వీళ్ళందరూ కలిసి ఒక మహాగఠబంధన్గా ఏర్పడి నితీష్ కుమార్ని సీఎం చేశారు. నితీష్ కుమార్ని ఎన్డీఏలోకి తీసుకోవటం కోసం, మహాగఠబంధన్ని బ్రేక్ చేసి నితీష్ కుమార్ని బయటకు తీసుకురావటం కోసం ఆడిన ఒక డ్రామా చూడండి. నితీష్ కుమార్ సీఎం, మహాగఠబంధన్లో వాళ్ళు అందరూ సపోర్ట్ ఇచ్చిన సీఎం. ఆ సీఎం రాజీనామా చేస్తాడు, మహాగఠబంధన్లోంచి బయటకు వస్తాడు, ఎన్డీఏలో చేరతాడు, మళ్ళీ నితీష్ కుమార్నే సీఎం చేస్తారు.
ఉత్తి పుణ్యానికి 2 సార్లు సీఎం ప్రమాణ స్వీకారం చేశాడు మరి నితీష్ కుమార్. ఉమ్, ఆయనే సీఎం. ఏం మారదు, మంత్రివర్గం మారదు, కోడెం మారదు, ఏం మారదు. మారింది ఉమ్, ఎవరు? వెనకున్న వ్యక్తులు మారతారు, తెరచాటునున్న రాజకీయం ఆడుతున్న వ్యక్తులు మారతారు. ఉమ్, కాంగ్రెస్ జేడీయూ ఉండాల్సిన ప్లేస్ లో ఇప్పుడు బీజేపీ ఉంటుంది. ఉమ్, నితీష్ ఉమ్, కుమారే సీఎం గా ఉంటాడు. ఇలాంటిది ఒక డ్రామా అక్కడ ఆడారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఆ, చంద్రబాబు నాయుడు అరెస్టు. చంద్రబాబు నాయుడు ఉమ్, అరెస్టు జగన్మోహన్ రెడ్డి చేశాడు, చేపించాడు, అతను దురుద్దేశాలు ఉన్నాయి అని అందరూ అనుకునేదే. కానీ ఏకగ్రీవంగా మరో అనుకునే మాట ఏం చెప్పండి? ఈ అరెస్టు వెనక బీజేపీ పాత్ర ఉంది అనేది. ఎందుకంటే ఉమ్, ఆ రోజుల్లో ఆ, మరి G20 సదస్సులు జరుగుతున్నాయనే పేరుతోటి చంద్రబాబు నాయుడు అరెస్టు మీద కనీసం మోడీ గాని అమిత్ షా గాని ప్రతిస్పందించలేదు. ప్రతిస్పందించకపోతే పోని, అది ఉమ్, రాజకీయపరమైన అంశం అనుకుంటే మరి లోకేష్ 32 రోజులో 35 రోజులో ఢిల్లీలో కూర్చొని వీళ్ళ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశాడు. ఆయనకు అపాయింట్మెంట్ ఉమ్, కూడా లేదు. దీని ప్రకారంగా ప్రజలు అర్థం చేసుకున్నారు దీని వెనక ఉన్నది బీజేపీ అని. అంటే ఎన్డీఏని బలోపేతం చేసుకుంటానికి, వీళ్ళిద్దరిని ఇటు లాగటానికి చేసిన ప్రయత్నంలో ఈ ఉమ్, ఇవతల చంద్రబాబు నాయుడు అరెస్టు, అవతల నితీష్ కుమార్ సీఎం డ్రామా రెండు ఉమ్, జరిగాయి. వాళ్ళిద్దరు వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరే దిక్కై కూర్చున్నారు. ఉమ్. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు బీహార్ రాష్ట్రం. వీళ్ళిద్దరు బలంతోనే కదా మరి బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. ఇలాంటి కొన్ని డ్రామాలు ఉంటాయి. ఇలాంటివి డ్రామాలు, ఈక్వేషన్సే తప్ప బీజేపీకి ఎవరితోటి సంబంధం ఉండదు. హిందుత్వం అనే మాటతోటి కూడా సంబంధం ఉండదు. ఒకసారి గత ఆ, అసెంబ్లీ ఎన్నికలు అనుకుంటాను, ఎప్పుడు యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్, ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీతో కూడా అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు అని పుకారు బయటకు వచ్చింది. ఉమ్, యూపీలో మరి ఈ యోగి ఆదిత్యనాథ్ని సీఎం అవటానికి, అది ఆ ఎన్నికలు జరిగిన ముందు ఆయన సీఎం గా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళిన దాంట్లో ఆ ఎన్నికల్లో గట్టెక్కి బయటకు రావటం కోసం, ముస్లిం ఓట్లను చేల్చటం కోసం అటు సమాజ్వాదీ పార్టీకో మరి కాంగ్రెస్ పార్టీకో గంపగుత్తగా పడి ఈ ముస్లిం ఓట్లను చేల్చటం కోసం ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ తోటి వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకొని ఆడికి తీసుకెళ్లి అక్కడ విస్తృతంగా చాలా స్థానాల్లో ఆయన పోటీ చేసే విధంగా వీళ్ళు గేమ్ ఆడారు అనేది ఆ రోజు వచ్చిన పుకారు. చాలా మంది ఈ రోజుకి ఆ పుకారుని నమ్ముతానే ఉన్నారు. అంటే చూడండి, జై శ్రీరామ్, హిందుత్వం అనే వాళ్ళు అండర్స్టాండింగ్, యా అల్లా, మేము గనక ఒక్కసారి కన్నెర్ర చేసి ఒకసారి ఈ న్యాయస్థానాలు కానీ పోలీసులు కానీ అరగంట సేపు కళ్ళు మూసుకుంటే హిందూ అనేవాడిని ఎవడుని లేకుండా చేసేస్తామని కామెంట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీతో కూడా వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు అనేది మనకి ఇక్కడ కనపడతా ఉందిగా. ఇది రాజ పుకారే కావచ్చు. శాశ్వత కానీ శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఏమి ఉండవు. ఏంటండి? రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం అనేది అంటారు కదా సార్. అవును, ఖచ్చితంగా ఏమీ ఉండవు. అందున బీజేపీ పార్టీకి అసలు ఉండవు. ఉమ్, మిత్రుడినైనా సరే కాళ్ళ కింద పడేయగలిగిన మహానుభావులు వాళ్ళు. 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రత్యేక హోదాని ఎగ్గొట్టి ప్రత్యేక ప్యాకేజ్ అని పేరు పెడితే వెంటనే చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పేసుకున్నా కూడా స్పెషల్ పర్పస్ ఉమ్, వెహికల్ పెట్టుకొని ఈ అమరావతి ఆ అప్పు మొత్తాన్ని మనమే భరించుకునే లాంటి ప్లాన్లు చేస్తే ఆయన ఉమ్, చివరి రోజు దాకా ఆగాడు. చివరి బడ్జెట్ దాకా ఆగి ఏమీ ఇట్లేదని ఆ రోజున బయటకు వచ్చాడు. పమ్మనకుండా పొగబెట్టింది ఊరు ఆ రోజున బీజేపీ పార్టీ కాదా చంద్రబాబు ఉమ్. నాయుడిని? అలాంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఏ అవసరం ఉందో మళ్ళీ వాళ్ళతో చేరాడు. అదేమంటే ఆ, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విధ్వంసాన్ని మొత్తాన్ని తట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో నిలబెట్టాలంటే కేంద్రంలో ఉన్న వాళ్ళ సహకారం కావాలి అని. కేంద్రంలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే కదా సహకారం రావటానికి. ఈ రోజు కూడా ఉమ్. వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అమరావతి కట్టడానికి మనకి ఆ, వచ్చాయి అని అంటే అది ఆ వచ్చిన అమౌంట్ కూడా సందిగ్ధంలో ఉంది. అది అప్పా గ్రాంటా అనే దగ్గర. ఉమ్. దాని మీద ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ క్లియర్గా ఒక నిర్ణయం చెప్పట్లేదు. ఎందుకని దాని స్టేట్మెంట్. మీద ప్రతిస్పందించలేకపోతున్నారు? ఇది అప్పు కాదు గ్రాంటు అని చెప్పేవాళ్ళు ఆ గ్రాంట్ అని అనిపించడానికి ఒక కాగితం చూపించగలరా? ఉమ్, దాంట్లో వెసులుబాటు చూసుకుంటారు.
33 సంవత్సరాల తర్వాత తిరిగి కట్టే ఈ అప్పు మీద ఇప్పుడు ఏ గ్రాంట్ అయితే ఏంది, అప్పు అయితే ఏంటి, మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని వీళ్ళు తీసుకుంటారు. 33 సంవత్సరాల తర్వాత ఈ తిరిగి కట్టబోయే సమయంలో కావాలంటే మనం ఉంటాము, ఎవరు ఉంటారో ఎవరికి తెలుసు. ఆ రోజుకి కూడా మనమే ఉండి వాళ్ళు మనల్ని కట్టమంటే మాకు సంబంధమే లేదు అని ఆ రోజున చేతులు ఎత్తేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. క్లియర్ కట్ పేపర్స్ ఉండవే, అన్ని నోటి మాటలే ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ మాత్రం ఇస్తుంది అప్పు. ఆ అప్పుని కేంద్రం కట్టిద్దా రాష్ట్రం కట్టిద్దా ఈ రోజుకి ఎవరు చెప్పరు. కానీ ఆ వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుంది మాత్రం డైరెక్ట్ గా మనకే. సావరెన్ గ్యారంటీ అంటారు, కేంద్రం మనకి గ్యారంటీ ఉంటుంది అని. అది అది ఈ అప్పు కాదు, ఏ అప్పుకైనా సరే మరి వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటప్పుడు ఇలానే సావరిన్ గ్యారంటీ పెట్టుకుంటదిగా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటే ఆ రోజు కూడా సావరిన్ గ్యారంటీ పెట్టారుగా మరి కేంద్ర ప్రభుత్వం. ఆ అప్పు మరి రాష్ట్రం భరించాల్సిన పని రాలేదా ఆ రోజున? అలాంటివి ఉంటాయి. ఈ బీజేపీ తోటి అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ విషయాన్ని దగ్గర వాళ్ళు ఎవరితోటి మంచిగా ఉంటారు, ఎవరితో చెడ్డవుతారు అనే దాన్ని ఎవరు చెప్పలేరు. కేవలం రాజకీయంతోటే మంచి అవుతారు, రాజకీయంతోటే చెడ్డవుతారు. అలాంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ లడ్డూ వివాదం కనుక తీసుకొస్తే, ఈ లడ్డూ వివాదంలో నాకు అవగాహన ఉన్న మేరకు చెబుతూ ఉన్నాను. ఈ ల- ఈ ఈ కల్తీ నెయ్యి గురించి బీజేపీ పార్టీకి గతంలోనే తెలుసు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరుగుతున్న ఈ మాల్ ప్రాక్టీసెస్ మొత్తం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన ఓ పెద్ద జంబో బోర్డును పెట్టి అందులో చాలా మంది బీజేపీ నాయకులు చెప్పిన వాళ్ళకే ఇచ్చాడు. వాళ్ళందరికీ తెలియకుండానే జరుగుతుందా? మరి ఇందులో వాళ్ళు పాత్రధారులై ఉన్నారా, కేవలం ప్రేక్షకుల్లాగా ఉన్నారా, చూసి చూడనట్టు ఊరుకున్నారా, తెలియకుండా అవగాహన లేకుండా ఉన్నారా అనేది కూడా మరి ఇక్కడ చర్చనీయాంశం అవ్వాల్సిన పని ఉంది కదా. ఉంది సార్, ఖచ్చితంగా. అంటే ఇందులో బీజేపీ యొక్క పాత్ర ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడాడు అనేది ఒక చర్చనీయాంశం అయితే, మరొకటి ఈ విషయాన్ని తెలిసి కూడా బీజేపీ ఎందుకు ఊరుకుంది, వాళ్ళకి తెలియదా అనేది కూడా చర్చనీయాంశం అయిందే. అంటే ఇందులో తెలుసో తెలియదో వాళ్ళు పాత్రదారులు బీజేపీ కూడా ఉన్నారు అని. ఒక పట్టాన ఎవరి వ్యూహాలు వాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. అవును, ప్రతి ఒక్క అంశంలోనూ వ్యూహం, ప్రతి ఉమ్. ఒక్క అంశంలోనూ ఏదో ఒక కుట్ర. ఏదో ఒక మతలబు ఈ కుట్ర, ఏదో ఒకలాగా ప్రజల్ని మభ్యపెట్ట. లాబింగ్ ఉంటుంది, లాభం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ వ్యాపారం ఉంటుంది. రోజుకి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి తోటి బీజేపీ ఏమాత్రం తెగతింపులు చేసుకోలేదు అనే విషయం కూడా చాలా మంది అభివర్ణిస్తానే ఉన్నారు. ఉమ్. ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడిని నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ఏ ఒక్క రోజుకి నమ్మరు. ఉమ్. అలాగనే మరి చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళని నమ్ముతాడో నమ్మడో అనే దాంట్లో సందిగ్ధమే ఉందా లేదా? అవసరం కోసం ఏదైనా చేస్తారు అనేదే కనపడుతోంది తప్ప ఇక్కడ ఈ బీజేపీ అనే దాంట్లో బీజేపీ అంటే ప్రత్యేకంగా ఎవరికి కోపం ఏమి ఉండదు. ఉమ్. ఎందుకు మాకేం కోపం బీజేపీ వాళ్ళతోటి, మిగతా ఎవరితోటి మరి స్టాలిన్తో లేనిది కానీ, మమతా బెనర్జీలతో లేనిది కానీ, లేకపోతే సమాజ్వాదీ పార్టీతో లేనిది కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడుతో లేనిది కానీ, అక్కడ ఉమ్. కర్ణాటకలో సిద్ధరామయ్యతో లేని కానీ ఉమ్. ఈ శత్రుత్వం బీజేపీతో మాత్రం ఎందుకుంటుంది మాకు? ఉమ్. విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించుకొని దాన్ని మాకు అర్థమైన రీతిలో మేము చెబుతాం. అందులో తప్పు ఉందనుకోండి, వీడు వేస్ట్ గాడు, వీడు చెప్పేది మనం నమ్మకూడదని ప్రజలు అనుకుంటారు. అందులో నిజం ఉందనుకోండి, ఇలా జరిగింది కాబోలు అని చర్చించుకుంటారు. దానికోసమే ఈ అనాలిసిస్లు అన్నీ చేసేది. ఈ నేను ఉమ్. చెప్పిన దాంట్లో బీజేపీ చెయ్యని కుట్ర ఏది చెప్పండి ఇందులో? అన్ని అన్ని చేసిన. కాలక్రమేణా బయటపడినవే కదా. ఉమ్. కాలక్రమేణా అన్ని బయటపడినవే కదా. ఆ రోజుకి చెప్తే నమ్మే వాళ్ళు ఉండకపోవచ్చేమో, ఈ రోజుకి నమ్మాల్సిన పరిస్థితులు వచ్చి ఉన్నాయి కదా, అన్ని కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి కదా. అంటే రాజకీయం ఒకటే ముఖ్యం, వాళ్ళకి అధికారం ఒకటే ముఖ్యం. బీజేపీ ఎల్లకాలం అధికారంలో ఉండాలి అనేది వాళ్ళ అంచనాలు మనకి పూర్తిగా అందుతా ఉన్నాయి, కనపడతా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కూడా వీళ్ళకి ఎటువంటి ఇది లేదు, ఏ, అటు జగన్మోహన్ ఏదో రెడ్డితో కూడా ఎటువంటి శత్రుత్వం లేదు.
ఇక ఈ లడ్డు అంశంలో మరి వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఉమ్, నా ఉద్దేశం ప్రకారంగా సనాతన ధర్మాన్ని రక్షించటానికి వచ్చిన మహావీరుడు అని పవన్ కళ్యాణ్ని వాళ్ళు ముందు పెట్టి వెనక నుంచి వాళ్ళు డ్రామాలు కుట్రలు అన్ని చేయకపోతే చూస్తా ఉండండి. పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు గట్టిగా ఊగిపోతా ఉన్నాడు. సనాతన ధర్మానికి ఇంత జరుగుతుంటే మీరెవరు ఉంటట్లేదంటే ఎవరు ఉమ్, రీతిలో వాళ్ళు స్పందిస్తారండి. ఓట్లు వేసే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయరు. సైలెంట్ గా ఉమ్, బూతుల్లో చెప్పు తీసుకొని కొట్టినట్టుగా రేపు రిపోర్ట్ ఇస్తారు. ఆ దెబ్బకి ఇంట్లో రైట్. కూర్చుంటాడు నాయకుడు. ఇప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయిపోయి ఇంట్లో కూర్చోలేదు. మరి ఏ జనాలు రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున ధర్నా చేశారు? పవన్ కళ్యాణ్ లాగా ఎవరేం చేయలేదు. అందున పవన్ కళ్యాణ్ డబల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతున్నాడు. ఉమ్, ఆ, ఇంద్రకీలాద్రి మెట్లని కడుగుతా ఆయన చెప్పాడు. ఉమ్, కానీ గతంలో చెప్పిన మాట చూడండి. అదే కదా ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది. మా నాయనమ్మ దీపారాజన చేస్తే ఆ దీపారాజనలో సిగరెట్ వెలిగించుకునే లాంటి వాడు మా నాన్న. మా అంత నా నాస్తికుడు అనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఉమ్, నాకు కులం లేదు, మతం లేదు, నా కులం ఏంటి మతం ఏంటబ్బా. నా మా కూతురు ఆ, బాప్టిజం తీసుకోవడానికి రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో మా ఆవిడ అడిగితే తీసుకోపో అన్నాను. మా ఉమ్, అమ్మాయి క్రిస్టియను. నాకు కులమైంది నాకు మతమైంది అన్నాడు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కులం మతం పేరు పెట్టుకొని బయటకు వస్తాడండి. ఉమ్, దీన్ని ఎక్స్పోజ్ చేయటం కోసం మళ్ళీ ఇదే ఏ హిందుత్వవాదాన్ని బీజేపీ ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో ఆడిన గేమ్ మొత్తం శాచురేషన్ పాయింట్కి వచ్చింది. ఇక ఉమ్, అక్కడితోటి ఆగిపోవటమే బీజేపీ. అంతకు మించిన ఒక్క సీటు కూడా ఆ పేరుతోటి రాదు. ఏమున్నా తగ్గే ప్రయత్నాలే ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఎంటీ ల్యాండ్ కనిపిస్తుంది సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో కూడా మతతత్వ రాజకీయాలు చేయడం కోసం ప్రత్యేకించి ఒక అజెండా తోటి ఈ అంశాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ బలిపశువుగా మారబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ వెనక నుంచి డ్రామాలు ఆడబోతోంది. పవన్ కళ్యాణ్ ఈ రోజున సనాతన ధర్మం సనాతన ధర్మం అని గుడ్డలు చించుకుంటున్నాడు చూడండి. ఉమ్, ఎవరికి లేదు? హిందుత్వం అంటే ప్రేమ ఎవరికి లేదండి? మాకు లేదా? మీకు లేదా? ఆ దేవదేవుడికి ఎప్పుడు ఏదో ఒకటి సమర్పించుకుంటానికి మన శాయశక్తులో మనం కృషి చేస్తాం. దేవుడు కూడా ఏం చెప్పాడు? అవినీతితో కానీ అక్రమంతో కానీ కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన వాడు ఈజీగా నన్ను వచ్చి చూడగలుగుతాడు. నా ఉమ్, హుండీలో కోటాను కోట్ల రూపాయలు డబ్బులు వేయగలుగుతాడు. అన్నిట్లో నుంచి ఒక్క పైసా కాదు కదా, ఆ ఒక్క అణువు కూడా నేను అందులోంచి ముట్టుకోను. అవి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళకే కుక్కలకి ముందు విస్తరలు పంచినట్టు పంచేస్తాను. నీతి ఉమ్, నిజాయితీ తోటి కూడబెట్టుకున్న సొమ్ముతోటి ఎర్ర బస్సుల్లో పడి దాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి కొండ మీదకి వచ్చి ధర్మ దర్శనం కోసం అని 20 గంటలు 25 గంటలు 40 గంటలు ఆ కంపార్ట్మెంట్ల్లో అలాగనే కూర్చొని ఒక్క సెకను దైవ దర్శనం చేసుకొని 11 రూపాయలు హుండీలో ఎవరేస్తారో ఆ 11 రూపాయల్లోంచే నేను ఏదైనా తీసుకునేది అని స్వామివారు ఎప్పుడో చెప్పారు. ఉమ్, వీళ్ళందరూ ఈజీగా చూడొచ్చు, వీళ్ళందరూ ఏదైనా చేయొచ్చు, కానీ వీళ్ళందరిది స్వామివారు ఒక్క మాట కూడా ముట్టనన్నాడు. అలాగనే గొడ్డలు చింపుకునే వాడే హిందువు కాదు. మా మనసులో ఆరాధించుకునేవాడు కూడా హిందువే. ఎవరికి చెప్పలేదు కానివ్వండి, ఈ రోజుకి ఫస్ట్ టైం ఈ ఛానల్లో డిస్క్లోజ్ చేస్తున్నాము. మేము కుండబద్దలు ఛానల్ని పెట్టిన తర్వాత యూజువల్గా మాకందరికి ఎప్పుడు ఎటువంటి ఏ పని చేసినా ఏదైనా ఒకటి చేసినప్పుడు దాంట్లో స్వామివారికి 1% షేర్ రాసుకుంటాం. ఉమ్, మేము చేసే ప్రతి పనిలోనూ స్వామివారికి 1% షేర్ అంటుంటాం. అది ఏ ఏ ఏ లెక్కల్లోనూ పుస్తకాల్లోనూ ఉండదు, మా మైండ్లో ఉంటుంది. ఉమ్, నేను నీతిగా నిజాయితీగా సంపాదిస్తున్న ఈ కుండబద్దల మీద వచ్చే రెవెన్యూ ఉంటుంది. ఆ రెవెన్యూ ఏంటింది? యూట్యూబ్ వాడి కట్లన్నీ తీసేసుకుని అయిపోయిన తర్వాత ఇదిగో బాబు నీకు ఎంత వచ్చిందని మనకు పంపిస్తాడు చూడండి. మన ఉమ్, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చి పడతాయి చూడండి. అందులో నుంచి ప్రతి నెల ఏ రోజైతే డబ్బులు వస్తాయో ఆ రోజున మొట్టమొదటిసారిగా అందులో 1% డబ్బుల్ని స్వామివారి హుండీకి ఈ హుండీ ద్వారా వెబ్సైట్లో స్వామివారి హుండీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగతా డబ్బులు మేము తీసుకుంటాం. ఇప్పుడు ఉమ్. మేము చెప్పండి, మాకు వెంకటేశ్వర స్వామి అంటే మాకు భక్తి ఎక్కువ ఉన్నట్ట, గుడ్డలు చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉన్నట్ట?
అంటే ఇది ఒక్కొక్కళ్ళు సంవత్సరాల తరబడి జరుగుతుంది. మేము చెప్పము, ఉమ్, మా ఒక్కొక్క మనసులోనే ఉంచుకుంటాం. చేస్తారు సార్. మేము కాదా హిందువులమే? ఉమ్. గొడ్డలు చింపుకునే పవన్ కళ్యాణ్ ఒక్కటే అవుతాడా హిందువు? మాకు ఏం సనాతన ధర్మం మీద మాకేమి ప్రేమ ఉండదా? ఉమ్. మా చుట్టుపక్కల ఎంతో మంది ప్రలోభాలకి గురి చేసే వాళ్ళు మాకు లేరా? వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. నిజంగా మేము మరి హిందువులమే. ఈ రోజుకి ఒక్క ఒక్క నెల కూడా మిస్ చేయకుండా ఈ రోజుకి మేము ఈ కుండబద్దల్లో వచ్చిన ప్రతి ఒక్క దీంట్లోనూ 1% షేర్ ఆయనకు పంపించిన తర్వాతనే మిగతాది మేము తీసుకునేది. మరి మాకు లేదా స్వామివారి అంటే భక్తి? మా స్వామివారి అంటే ప్రేమ మాకు లేదా? అక్కడ అపవిత్రం జరిగిందేమో అనే బాధ మాకు లేదా? ప్రతి పవన్ ఒక్కళ్ళకి కళ్యాణ్ లాగా మెట్లన్నింటినీ కడిగి దొర్లి దొర్లి ఏడ్చి గొడ్డలు చింపుకుంటేనేనా? కొంతమంది ప్రాయశ్చిత్త పూజలు అంటారు, నడిచి వస్తామని మొక్కుకుంటారు, కొంతమంది తలనీలాలు ఇస్తారు. ఇప్పుడు మీలా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మీడియా ఎవరు ముందు డ్రామాలు ఎవరు ఆడరు. ఉమ్. వాళ్ళు చేయదలుచుకుంది వాళ్ళు చేస్తారు. ఉమ్. ఎంతమంది ఈ రోజుకి చూడండి, ఎంతమంది వాళ్ళ స్వగ్రామంలో ఇంటి దగ్గర నుంచి కొండకి నడిచెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరండి? మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా నడిచాడా? అలిపిరి దగ్గర నుంచి మెట్లు ఎక్కడానికే ప్రయాసాలు పడ్డాడు. ఉమ్. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి నడిచెళ్ళే వాళ్ళు ఉన్నారండి, వందల కొంతమంది కిలోమీటర్లు. తిరుపతి వెళ్ళడానికి డబ్బులు లేక కూడా ఆ ఏంటి ముంతలు జోలెత్తుకుంటారు. ఆ జోలు పట్టుకొని వెళ్తారు సార్. జోలి పట్టుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎంత కలివిడి కలిగిన వాడైనా సరే దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మీరు ఇప్పుడు జోలంటే గుర్తొచ్చింది. ఎంత ఆస్తులు కోటాను కోట్ల రూపాయలు ఉన్నా కూడా వాళ్ళు ఉమ్. మొక్కునేది ఒకటి ఉంటది. ఉమ్. నేను 5 ఊళ్ళల్లో జోలెత్తుకొని కొండకు ఉమ్. వస్తాను అని ఓ మొక్కే ఉంది. ఉమ్. వాళ్ళు ఏం చేస్తారు? పళ్ళెం పట్టుకొని ఆ ఉన్న 5 ఊళ్ళల్లో అన్ని బజార్లలో తిరిగి ఆ వచ్చిన డబ్బులన్నింటినీ మూట కట్టుకొని తీసుకెళ్తారు. వీళ్ళ దగ్గర లేక కాదు, వీళ్ళ దగ్గర కారులు లేక కాదు, వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళే డబ్బులు లేక కాదు. స్వామివారి పట్ల వాళ్ళకున్న భక్తిని ప్రదర్శించుకోవడానికి అది ఒక మార్గం. ఉమ్. జోలెత్తుకొని వస్తాను ఒక మొక్కుంటారు. ఉమ్. తలనీలాలు ఇస్తాను ఒక మొక్కుంటారు. నడిచొస్తాను ఒక మొక్కుంటారు. గొడ్డలు చింపుకుంటానని ఎవడు మొక్కోడు. సనాతన ధర్మం అని ఎవడు ఊగిపోడు. ఉమ్. అలా ఊగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవడి భక్తి వాడి గుండెల్లో ఉంటదండి. ఉమ్. మన భారతదేశం మీద ఎన్నో 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 రకాలైన దాడులు జరిగినాయి. అందులో తురుష్కులు వచ్చారు, ఇస్లాం మతాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు. బ్రిటిషర్స్ ఉమ్. వచ్చారు, ఈ క్రిస్టియన్ మతాన్ని భారతదేశంలోకి తీసుకొచ్చారు. అయినా కూడా మేమందరం హిందువులుగానే ఉన్నాం. ఉమ్. మాది కాదా హిందుత్వం? మారిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇంత చేసినా కూడా మరి హిందుత్వం ఏడకి పోకుండా మిగిలి ఉన్నదే. మిగతా కంట్రీల్లో చూడండి, ఆఫ్రికన్ కంట్రీల్లో మొత్తం క్రిస్టియానిటీ అయి కూర్చుంది. ఏ ఉమ్. కంట్రీలో ఎక్కడ చూసుకున్నా సరే అటు ఉమ్. వేరే ఏ దేంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఇటు ఇస్లాంలోకి అటు క్రిస్టియన్లోకి మొత్తం దేశం అంతా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అక్కడ ఇండోనేషియా కావచ్చు, ఎంతమంది లేరు ఇస్లాంలోకి పోయిన వాళ్ళు? అలాగనే ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం క్రిస్టియానిటీ బాగా ప్రబలంగా ఉంది. హైమోస్ట్ అట్టర్మోస్ట్ సూపర్ పీక్ లో ఉంది. కానీ భారతదేశంలో ఎవరేం చేయలేకపోయారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఉన్న అవగాహన, అందుకని ఇక్కడ వేరే రకమైన జరుగుతాయి. ప్రలోభ పెట్టడం, మీకు ఆ ఈ దేవుడు ఈ మంచి చేస్తాడు, మీరు మొక్కుంటే మీకు ఇది చేస్తాడు అని ప్రలోభ పెట్టడము. లేకపోతే కొంతమందికి బాగా లేని వాళ్ళకి ఎవరికైనా సరే మీకు చదువు చెప్పించడానికి, లేదు బట్టలు ఇవ్వటానికి, తిండికి ఇవ్వటానికి, గింజలు ఇవ్వటానికి, వాటికి ప్రలోభ పెట్టి మార్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని తీసేస్తే మెజారిటీ హిందువులుగానే ఉన్నాం కదా. ఉమ్. ఈ ఈ ఈ మతాలు మన మీద ప్రభావం చూపించలేకపోయాయి కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలు అన్నిటిని అర్థం చేసుకోవాలి. ఉమ్. యాక్చువల్గా ఈ రోజుకి మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే ఇలా గొడ్డలు చింపుకునే పని ఉండదు ఎవరికి కూడా. దీన్ని అంతటిని నడిపించేది ఎవరండి? మళ్ళీ ఎవరని అనుకోవాలి మనం? మళ్ళీ మనం అంటే మొదటి వెనకున్న శక్తిని ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను పడ్డ ఈ కంఠ శోష మొత్తానికి ఒక ఫైనల్ రిజల్ట్ అర్థం వస్తుంది.
ఉమ్, దీని మీద రాజకీయం చేయదలుచుకున్న పార్టీలు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇక దాంతో తేట తెల్లం అయిపోతుంది, క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరికైనా సరే రాజకీయం తప్ప మరి ఏ మార్గం లేదు. వాళ్ళకి హిందుత్వం పట్ల కానీ, లేకపోతే మిత్రుత్వం పట్ల కానీ, శత్రుత్వం పట్ల కానీ ఎటువంటి పూర్తి ఇదేం ఉండదు వాళ్ళకి. కేవలం రాజకీయం, అధికారం ఒక్కటే పరమావిధి అనేది క్లియర్గా తెలిసిపోవటం లేదు. ఇప్పుడు ఏ అంశంలో ఎవరిని వ్యాఖ్యలు చేసినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరెటు పోయినా, ఎవరెంత బాధపడినా, ఎవరెంత చించుకున్నా సరే ఈ మొత్తం రాజకీయం తప్ప మరొకటి లేదు అని చాలా చక్కగా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.